భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, తెరుచుకున్న బడులు, శానిటైజేషన్, తల్లిదండ్రులతో సమావేశాలకు ప్రాధాన్యత, తొలి రోజు విద్యార్థుల హాజరు తక్కువే. రాష్ట్ర వ్యాప్తంగా 9, 10 ఆపై తరగతుల విద్యార్థులకు సందేహాల నివృత్తి కోసం విద్యా సంస్థలు తెరుచుకున్నాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తొలి రోజు అన్ని విద్యా సంస్థల్లో శానిటైజేషన్ నిర్వహించారు. దీంతో పాటు పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీ సమావేశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. తొలి రోజు విద్యార్థుల హాజరు తక్కువగానే కనిపించింది. శానిటైజేషన్ పూర్తి కాకపోవడంతో అనేక చోట్ల విద్యార్థులను వెనక్కి పంపారు. కనీసం 50% మంది ఉపాధ్యాయులు హాజరు కావాల్సి ఉండగా, ప్రభుత్వ ఉపాధ్యాయులకు పరీక్షల డ్యూటీ ఉండడంతో వారు హాజరు కూడా తక్కువగానే ఉంది. పరీక్షా కేంద్రాలుగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో కూడా విద్యార్థులను అనుమతించలేదు. తల్లిదండ్రుల కమిటీతో సమావేశంలో 30వ తేదీ వరకు ప్రణాళికను రూపొందించారు. అనంతరం భౌతిక దూరం పాటించేలా కుర్చీలు, బెంచీలను ఏర్పాటు చేసుకున్నారు. పరీక్షలు నిర్వహించడానికి థర్మల్ స్క్రీనింగ్, ఆక్సిమీటర్లు వంటి పరికరాలు విద్యాశాఖ నుండి పాఠశాలలకు అందలేదు. దీంతో ప్రధానోపాధ్యాయులు కొన్ని చోట్ల సొంత డబ్బులతో కొనుగోలు చేసి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి తరగతులు కొద్దిసేపు జరిపారు. ప్రైవేట్ విద్యా సంస్థలు, కళాశాలల్లో కూడా మొదటి రోజు శానిటైజేషన్ కార్యక్రమాలకే ప్రాధాన్యత ఇచ్చారు. అక్కడక్కడ తరగతులు జరిగినట్లు సమాచారం అందింది. మంగళవారం నుంచి ఉపాధ్యాయులు 50% చొప్పున పాఠశాలలకు హాజరై ఆన్లైన్ బోధన, టెలికౌన్సిలింగ్, విద్యావారిధి కార్యక్రమాల ద్వారా బోధిస్తున్న పాఠాలపై విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయనున్నారు. పాఠశాలలకు టీచర్ల హాజరు, విద్యార్థుల సందేహాల నివృత్తి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలు పాటిస్తూ సోమవారం నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు హాజరయ్యారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సోమవారం నుంచి 50% మంది చొప్పున టీచర్లు హాజరు కావచ్చని కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు ఇటీవల రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కూడా కొన్ని సూచనలు జోడించిన సంగతి తెలిసిందే. ఆన్లైన్, దూరదర్శన్ ద్వారా బోధించే పాఠాలలోని సందేహాలను నివృత్తి చేసుకోవడం కోసం స్కూళ్లలోకి 9, 10 తరగతుల విద్యార్థులు, కాలేజీల్లోకి 11, 12 తరగతుల విద్యార్థులను మాత్రమే అనుమతించారు. తల్లిదండ్రుల నుంచి సమ్మతి పత్రాలు తీసుకున్నాకనే స్కూళ్లు, కాలేజీల్లోకి అనుమతించారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో విద్యావారిధి, విద్యామృతం కార్యక్రమాల ద్వారా రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి, SCERT, దూరదర్శన్, ఆకాశవాణిల ద్వారా అవకాశం ఉన్న చోట్ల ఆన్లైన్లో బోధనా కార్యక్రమాలు ఇప్పటికే కొనసాగిస్తుండడం, సందేహాల నివృత్తి కోసం స్కూళ్లలో కొంతమంది టీచర్లను అందుబాటులో ఉంచడం తెలిసిందే. బిక్కుబిక్కుమంటూ బడులకు, పాఠాలు తర్వాత జాగ్రత్తలు ముందు. కరోనా రక్షణ చర్యల నడుమ తరగతులు, మాస్కులతో టీచర్లు, విద్యార్థులు. కరోనా జాగ్రత్తలే తొలి రోజు పాఠాలు. రాష్ట్రంలో సుదీర్ఘ విరామం తర్వాత పాఠశాలలు తెరుచుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అన్లాక్ 4.0 మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 21 నుంచి పాఠశాలలు తెరుచుకోవచ్చని, 9, 10 తరగతుల విద్యార్థులు మాత్రమే తమ సందేహాల నివృత్తి కోసం స్కూళ్లకు హాజరు కావచ్చని పేర్కొన్న విషయం తెలిసిందే. అదే సమయంలో కోవిడ్ రక్షణ చర్యలు, నిబంధనలు పాటిస్తూ పాఠశాలను తెరవాలని సూచించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత పాఠశాలలు తెరుచుకున్నాయి. అయితే ఎంసెట్, గ్రామ సచివాలయ పరీక్షలు జరుగుతున్న పాఠశాలలు మినహా మిగిలిన వాటికి ఉపాధ్యాయులు హాజరయ్యారు. పాఠశాలలు తెరుచుకుంటున్న తొలి రోజున ఉపాధ్యాయులు, సిబ్బంది 100% మంది హాజరు కావాలని పాఠశాల విద్యా కమిషనర్ వాడ్రేపు చినవీరభద్రుడు ఉత్తర్వులు జారీ చేయడంతో కంటైన్మెంట్ జోన్లో ఉన్నవారు మినహా మిగిలిన వారంతా హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా తెరుచుకున్న పాఠశాలల్లో కోవిడ్ రక్షణ చర్యలు పాటిస్తూ తరగతులు ప్రారంభించారు. విద్యార్థుల సందేహాల నివృత్తి కోసమే కావడంతో భౌతిక దూరం పాటిస్తూ విద్యార్థులను కూర్చోబెట్టారు. బడి వేళలకు ముందే చాలా చోట్ల తరగతి గదులను ఫాగింగ్, శానిటైజేషన్ యంత్రాలతో శుద్ధి చేశారు. బడికి వచ్చిన ప్రతి విద్యార్థిని థర్మల్ స్క్రీనింగ్ యంత్రంతో శరీర ఉష్ణోగ్రత పరిశీలించారు. అనంతరం శానిటైజర్ను అందించడంతో పాటు ప్రతి విద్యార్థి, ఉపాధ్యాయుడు, సిబ్బంది మాస్కులు ధరించేలా చూశారు. పరీక్షల విధులకు వెళ్లిన ఉపాధ్యాయులు మినహా హాజరైన వారందరికీ గ్లౌజులు అందజేశారు. కొన్ని చోట్ల ఆక్సిమీటర్లను కూడా ఉపయోగించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులను పరీక్షించారు. అయితే స్కూల్ గ్రాంట్లు విడుదల కాకపోవడంతో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సొంత నగదును వెచ్చించి ఈ జాగ్రత్తలు చేపట్టినట్లు చెబుతున్నారు. విద్యార్థులతో పాటు హాజరైన తల్లిదండ్రులతో పలు చోట్ల ఉపాధ్యాయులు సమావేశమై తొలి రోజు నిర్వహించిన తరగతుల విశేషాలను వివరించారు. CPS to OPS DSC 2003 టీచర్లకు పాత పెన్షన్ స్కీమ్, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ CPS నుంచి పాత పెన్షన్ స్కీమ్ OPS కు మార్చేందుకు అవసరమైన ఉపాధ్యాయుల వివరాలను
పాఠశాల విద్యా కమిషనర్ వి చినవీరభద్రుడు సోమవారం ప్రభుత్వానికి పంపించారు. డిఎస్సి 2003 ద్వారా ఎంపికైన వారిలో ప్రస్తుతం 6510 మంది టీచర్లు పాఠశాలలో పనిచేస్తున్నారని నివేదించారు. డిఎస్సి 2003 ద్వారా అన్ని కేటగిరీల్లో కలిపి మొత్తం 8805 టీచర్ పోస్టులను నోటిఫై చేయగా 6570 మంది సెలెక్ట్ అయ్యారు. వీరిలో తొలుత 5426 మంది జాయిన్ అయ్యారు. ఇతర ప్రభుత్వ పోస్టులకు 134 మంది సెలెక్ట్ అయ్యారు. ఆ డిఎస్సికి సంబంధించి ప్రస్తుతం 6510 మంది పనిచేస్తున్నారు అంటూ జిల్లాల వారీగా వివరాలను పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శికి పంపించారు. డిఎస్సి 2003 ద్వారా ఎంపికైన టీచర్లకు పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ వర్తింపజేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. దీంతో ఆయా టీచర్ల వివరాలను పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా విద్యాశాఖాధికారుల నుంచి వారి సమాచారాన్ని తీసుకున్న కమిషనర్ వాటిని ప్రభుత్వానికి పంపించారు. ఇందుకు అవసరమైన ఉత్తర్వులను జారీ చేయాలని ప్రతిపాదించారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల కేంద్రాల కేటాయింపుపై ఆందోళన. ఈ నెల 27న నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా కేంద్రాల కేటాయింపు విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొందరు విద్యార్థులకు తిరుపతి, కర్నూలు, గుంటూరు, నెల్లూరు, హైదరాబాదుల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించారు. పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి సుమారు 800 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. కరోనా వ్యాప్తి అధికంగా ఉండడం, రవాణా సదుపాయం లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. వెబ్సైట్లలో ఏపీపీఎస్సీ నాన్ గెజిటెడ్ ఉద్యోగాల హాల్ టికెట్లు. ఈ నెల 25 నుంచి జరగనున్న నాన్ గెజిటెడ్ ఉద్యోగాల భర్తీ ప్రధాన పరీక్షల హాల్ టికెట్లను సోమవారం నుంచి వెబ్సైట్లో ఉంచినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. బెంగళూరు లా విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ చెల్లదు. సుప్రీంకోర్టు బెంగళూరు నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ జాతీయ లా ఆప్టిట్యూడ్ టెస్ట్ నోటిఫికేషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ 2020 ద్వారానే బెంగళూరు న్యాయ విశ్వవిద్యాలయం కూడా తమ ప్రవేశాలు నిర్వహించాలని ఆదేశించింది. సెప్టెంబర్ 28న CLAT 2020 నిర్వహించి అక్టోబర్ మధ్యకల్లా ప్రవేశ ప్రక్రియను పూర్తి చేయాలని జాతీయ లా వర్సిటీల కన్సార్టియంలను ధర్మాసనం కోరింది. 28 నుంచి PGE సెట్ 2000 ఫైన్తో 23 వరకు గడువు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఏపీ PGE సెట్ 2020 2000 అపరాధ రుసుముతో ఈ నెల 23 వరకు సమయం ఉందని అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ APPE సెట్ కన్వీనర్ ఆచార్య పి శ్రీనివాసులు తెలిపారు. సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో ఏపీ PGE సెట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 23 నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించామని అన్నారు. ఈ నెల కోవిడ్ కారణంగా అభ్యర్థులకు అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠ్యాంశాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ PGE సెట్ ప్రవేశ పరీక్ష విశాఖపట్నం, విజయవాడ, అనంతపురం, భీమవరం, గుంటూరు, హైదరాబాద్, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి ప్రాంతాల్లో నిర్వహిస్తున్నామని అన్నారు. ఐఐటీల్లో దక్షిణాది అమ్మాయిలదే హవా. ఐఐటి హైదరాబాద్ జోన్ నుంచి ఎంపికైన వారిలో 24% బాలికలే. 2019 JEE అడ్వాన్స్డ్ నివేదికను విడుదల చేసిన ఐఐటి రూర్కీ. ఐఐటి, NIT అభ్యర్థులకు ఊరట. ఇంటర్లో 75% మార్కులతో పని లేదు. కోవిడ్ నేపథ్యంలో నిబంధనల సడలింపు, JEE అడ్వాన్స్ మెయిన్ అర్హతలతో ప్రవేశాలు. ఐఐటి, NIT తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన నిబంధనల నుంచి అభ్యర్థులకు ఈసారి కొంత ఊరట లభిస్తోంది. ఈ సంస్థల్లో ప్రవేశాల ప్రక్రియలో పాల్గొనాలంటే JEE మెయిన్స్ అడ్వాన్స్డ్ పరీక్షల్లో అర్హత సాధించడంతో పాటు ఇంటర్మీడియట్లో 75% మార్కులు లేదా JEEలో టాప్ 20% సాధించాలన్న నిబంధన ఉండేది. ఇప్పుడు ఈ నిబంధన నుంచి కేంద్ర ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. కోవిడ్ నేపథ్యంలో మినహాయింపు. కోవిడ్-19 నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. విద్యార్థులు కూడా కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇస్తూ JEEలో అర్హత సాధించి మెరిట్లో ఉన్న అభ్యర్థులకు ఆయా సంస్థల్లో సీట్లు కేటాయించాలని నిర్ణయించారు. ఐఐటిలో సీట్లకు JEE అడ్వాన్స్లో, ఇతర సంస్థల్లో సీట్లు పొందేందుకు JEE మెయిన్లో మెరిట్ సాధించి ఉండాలి. ఈసారి కోవిడ్ కారణంగా అభ్యర్థులు ఆయా సంస్థల్లో చేరేందుకు ఆన్లైన్లో రిపోర్టింగ్ చేయవచ్చు. ధృవీకరణ పత్రాల పరిశీలనకు మాత్రం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. వెబ్సైట్లో అడ్మిట్ కార్డులు. JEE అడ్వాన్స్డ్ పరీక్ష 27న జరగనున్న నేపథ్యంలో ఐఐటి న్యూఢిల్లీ సోమవారం నుంచి అడ్మిట్ కార్డులను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అడ్మిట్ కార్డులో అభ్యర్థి పేరు, రోల్ నంబర్, ఫోటో, సంతకం, పుట్టిన తేదీ, చిరునామా, సామాజిక వర్గం సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. ఈ ఏడాది మొత్తం 2.50 లక్షల మంది అర్హత సాధించిన కేవలం 1,60,000 మంది పరీక్షకు హాజరయ్యేందుకు నమోదు చేసుకున్నారు. 222 నగరాల్లో 1,150 కేంద్రాల్లో
ఫలితాలు అక్టోబర్ 5న విడుదలవుతాయి. అక్టోబర్ 6 నుంచి జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ జోసా ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించనుంది. ఈసారి కౌన్సిలింగ్ ప్రక్రియను 7కు బదులు 6 విడతల్లోనే ముగిస్తారు. అభ్యర్థులకు అవగాహన కోసం 2 విడతల మాక్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఐఐటీలతో పాటు జేఈ అడ్వాన్స్ ర్యాంక్తో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బర్హంపూర్, భోపాల్, కలకత్తా, మొహాలి, పూణే, తిరువనంతపురం, తిరుపతిలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సంస్థల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, స్పేస్, రాయ్బరేలీలోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ, విశాఖలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం సంస్థల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.